హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ప్రియాంక అండి. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ చేసి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఈ క్లైమేట్కి సరిపోయేటట్టుగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు చేసేసుకుని తీపి బొండాలండి. ఇవైతే మేము తీపి బొండాలనే అంటాం, డంప్లింగ్స్ అని అట్లా అంటూ ఉంటారు. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం యాడ్ చేసి, ఒక కప్పు నీళ్లు పోసి, కొంచెం సాల్ట్ వేసేసి కరిగేదాకా ఉంచేయాలండి. దాంట్లోనే ఎండు కొబ్బరి తురుము వేసాను. ఉంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా బాగుంటుంది. ఎండు కొబ్బరి తురుము వేసేసుకొని ఒక 2 స్పూన్స్ దాంట్లోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేశానండి. మైదా అస్సలు యూజ్ చేయమనలేదు, గోధుమ పిండితోనే మనకు చాలా బాగా వస్తాయి. గోధుమ పిండి యాడ్ చేసి చూడండి అలా కలిపేసి పెట్టేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం గట్టిగా క్రిస్పీగా అనిపిస్తాయి, లేదంటే మెత్తగా వస్తాయి. మీరు యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం కూడా ఉండదు. నేనైతే కొంచెం యాడ్ చేశాను. చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఎప్పుడైనా ఇలా డంప్లింగ్స్ లాగా వేసేటప్పుడు మనం కొంచెం గుంటగా ఉండేది ప్యాన్ తీసుకోవాలి. గుంటగా ఉండే ప్యాన్ తీసుకుంటే ఏంటంటే మనకు బాగా వస్తాయి. చూడండి ఆయిల్ బాగా వేసేసుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చేతికి కొంచెం తడి రాసుకొని, చూడండి నేను చూపిస్తున్నాను కదా, కొంచెంగా తీసుకొని మనం చిన్నగా పక్క నుంచి వదలాలండి. ఎక్కువ వదలకూడదు. ఒక్కసారిగా కొంచెం పక్క నుంచి వదులుతా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు చూస్తున్నారా వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ ఏ డే అని అట్లా వీడియోస్ చేస్తూ వచ్చాను కదా, చూడండి. షార్ట్స్ కూడా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా బేబీ రెసిపీస్ కానీ ఏమన్నా ఫుడ్ ఏంటి అట్లా అడగండి, నేను పెడతాను. చూడండి అట్లా చిన్నగా వదులుతాం కదా, చూడండి బాగా ఫ్రై అవుతాయి. కొంచెం డార్క్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కాదు, కొంచెం డార్క్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.